ఆచి చికెన్ మసాలా. తెలంగాణలో ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సులో ప్రవేశానికి గాను నిర్వహించిన వెబ్సైట్ 2026 ఫలితాలు ఇవాళ విడుదల కానున్నాయి. ఉదయం 11 గంటలకు హైదరాబాద్ జేఎన్టీయూ కాలేజీలో రిజల్ట్ ను విడుదల చేయనున్నారు. అందుకోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఉదయం 11:15 నుంచి విద్యార్థులు తమ హాల్ టికెట్ సంబలను ఎంటర్ చేసి ర్యాంకులను తెలుసుకోవచ్చు. కాగా ఈ ఏడాది వెబ్సైట్ చివరి పరీక్ష ముగిసిన వారం రోజుల్లోపే ఫలితాలను ప్రకటించడం విశేషం. వెబ్సైట్ అగ్రికల్చర్, ఫార్మసీ ప్రవేశ పరీక్షలు ఈ నెల 4, 5 తేదీల్లో జరిగాయి. ఇక ఇంజనీరింగ్ కోర్సుల్లో ఎంట్రన్స్ కోసం మే 9 నుంచి 11 వరకు నిర్వహించారు. తెలంగాణ వ్యాప్తంగా మొత్తం 2,10,766 మంది అభ్యర్థులు ఈ పరీక్షలకు హాజరయ్యారు. పరీక్ష జరిగిన ప్రతి రోజులు నిర్వహించారు. దానికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి రాజు పటేల్ అందిస్తారు. రాజు పటేల్. గుడ్ మార్నింగ్ సందీప్. ఎంతో మంది ఇంటర్మీడియట్ విద్యార్థులు ఎదురు చూస్తున్నటువంటి వెబ్సైట్ ఫలితాలు ఈ రోజు విడుదల కానున్నాయి. ఏదైతే ఇంటర్మీడియట్ తర్వాత అత్యంత కీలకమైనటువంటి వెబ్సైట్ ఎగ్జామ్ రాసినటువంటి వందలాది విద్యార్థులు కూడా ఈ రోజు రాబోయేటువంటి రిజల్ట్ కోసం కూడా ఎదురు చూస్తున్నారు. సో ఈ వెబ్సైట్ అంటే ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ సంబంధించినటువంటి ఫలితాలను ఈ రోజు జేఎన్టీయూ హెచ్ లో ఉదయం 11 గంటలకు అటు గవర్నమెంట్ అడ్వైజర్ కె కేశవరావు, ఉన్నత విద్యా మండలి చైర్మన్ జి బాలకృష్ణారెడ్డి, దాంతో పాటు విద్యాశాఖ కార్యదర్శి యోగితా రాణా, సాంకేతిక విద్యాశాఖ కార్యదర్శి దేవసేన, జేఎన్టీయూ హెచ్ వీసీ టి కిషన్ కుమార్ రెడ్డి వీళ్ళందరి కలిసి కూడా ఈ రోజు ఉదయం 11 o'clock కూడా జేఎన్టీయూ హెచ్ లో వెబ్సైట్ ను రిజల్ట్స్ కూడా విడుదల చేయనున్నారు. వెబ్సైట్ సంబంధించినటువంటి కన్వీనర్ ప్రొఫెసర్ కె విజయ కుమార్ రెడ్డి కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్నారు. సో ఎగ్జామ్స్ పూర్తయిన తర్వాత అదే రోజు ఫలితాలను 6 రోజుల తర్వాత కూడా ఫలితాలు విడుదల చేయడం ఒక రికార్డుగా చెప్పవచ్చు. ఎందుకంటే ఎగ్జామ్ రాసిన 1 week లోపే ఎప్పుడు కూడా ఈ వెబ్సైట్ గానీ గతంలో ఉన్నటువంటి ఎంసెట్ సంబంధించినటువంటి రిజల్ట్స్ అయితే విడుదల చేయలేదు. సో మొదటిసారి ప్రభుత్వము వారు 1 week లోపే వెబ్సైట్ సంబంధించినటువంటి రిజల్ట్స్ ను విడుదల చేస్తుంది. అయితే ఈసారి పరీక్ష కంప్లీట్ అయిన తర్వాతనే ప్రాథమిక కీ ఆధారంగా కంప్యూటర్ స్క్రీన్ పై మార్కులు కూడా ప్రత్యక్షం అయ్యేలా ఒక కొత్త విధానం అయితే ప్రవేశపెట్టడం జరిగింది. సో ఉదయం 11 గంటలకు రిలీజ్ కానున్నటువంటి ఈ వెబ్సైట్ ఫలితాల కోసం అయితే స్టూడెంట్స్ అయితే అభ్యర్థులు అయితే చాలా ఎంతో ఆశాజనకంగా ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే వాళ్ళ భవిష్యత్తుకు సంబంధించినటువంటి అత్యంత క్రియాశీలమైనటువంటి ఎగ్జామ్స్ కాబట్టి ఆ ఎగ్జామ్స్ లో వచ్చినటువంటి ర్యాంకుల ఆధారంగా కాలేజీలను సెలెక్ట్ చేసుకోవడం, తర్వాత ఇంజనీరింగ్ కానీ, అగ్రికల్చర్ కానీ, ఫార్మసీ కోర్సులో చదువుకోవడానికి కూడా ఎదురు చూస్తున్నటువంటి విద్యార్థులకైతే 11 o'clock తర్వాత కూడా రిజల్ట్ రానుంది. అయితే అందుకోసం ఈ రిజల్ట్ కోసం కూడా అన్ని రకాల ఏర్పాట్లను కూడా చేశారు. మార్నింగ్ 11 o'clock నుంచి కూడా 11:15 నుంచి విద్యార్థులు తమ హాల్ టికెట్లను ఎంటర్ చేసి ర్యాంకులను కూడా తెలుసుకోవచ్చు. దీనికోసము పలు వెబ్సైట్లను కూడా ఆల్రెడీ జేఎన్టీయూ హెచ్ కూడా ఆల్రెడీ ప్రకటించింది. ఆయా వెబ్సైట్ లోకి వెళ్లి తమ యొక్క వెబ్సైట్ హాల్ టికెట్ ను ఎంటర్ చేయడంతో కూడా వాటికి సంబంధించినటువంటి రిజల్ట్స్ ను కూడా చూసుకోవచ్చు. విద్యార్థులు తమ హాల్ టికెట్లను ఎంటర్ చేసి ర్యాంకులను తెలుసుకోవచ్చు. కాగా ఈ ఏడాది వెబ్సైట్ పరీక్ష ముగిసిన వారం రోజులకు కూడా ఈ రిజల్ట్స్ రావడం వల్ల కూడా కొంతమంది విద్యార్థులు అయితే ఆందోళనకు గురవుతున్న సిచ్యువేషన్ మరోవైపు కనిపిస్తుంది. ఎందుకంటే చాలా క్రియాశీలకమైనటువంటి ఎగ్జామ్ రాసాం కాబట్టి తొందరగా రిజల్ట్స్ వస్తున్నాయి కాబట్టి రిజల్ట్స్ ఏ విధంగా ఉంటుందనేటువంటి ఒక ఆందోళన కూడా స్టూడెంట్స్ లో ఉంది. ఇక వెబ్సైట్, అగ్రికల్చర్, ఈ ఫార్మసీ ఈ ఎగ్జామ్స్ ఈ నెల 4, 5 తేదీల్లో జరిగాయి. ఇక ఇంజనీరింగ్ కోర్సుల్లో ఎంట్రన్స్ కోసము మే 9 నుంచి 11 వరకు నిర్వహించారు. సో తెలంగాణ వ్యాప్తంగా మొత్తము 2,10,766 మంది ఈ ఎగ్జామ్స్ కు హాజరయ్యారు. పరీక్షలు జరిగిన ప్రతి రోజులు కూడా 2 షిఫ్ట్లో దీన్ని నిర్వహించారు. అంటే ఈ ఎగ్జామ్స్ ఆన్లైన్ సిస్టమ్ ద్వారా జరిగినాయి. ఎక్కడైతే స్టూడెంట్స్ కేటాయించినటువంటి సెంటర్స్ ఉంటాయో ఆ సెంటర్స్ కి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ఆ సిస్టమ్ ద్వారా ఆన్లైన్ లో విధానంలో కూడా ఎగ్జామ్స్ రాశారు. ఎందుకంటే స్టూడెంట్స్ కి పక్కన ఉన్న స్టూడెంట్స్ కూడా ఒకరికి వచ్చినటువంటి క్వశ్చన్ పేపర్ ఒకరికి రాకుండా, ఒకరికి వచ్చింది ఒకరికి రాకుండా దాదాపు రకరకాలుగా సెట్లలో కూడా క్వశ్చన్ పేపర్ తయారు చేసి స్టూడెంట్స్ పంపించడం జరిగింది. కాబట్టి చాలా పారదర్శకంగా కూడా ఈసారి వెబ్సైట్ ఎంట్రన్స్ ఎగ్జామ్ నిర్వహించామని కూడా అటు జేఎన్టీయూ అయితే ప్రకటించినటువంటి పరిస్థితులలో
ఈ రోజు అయితే రిజల్ట్స్ రానుంది. అయితే ఇంటర్మీడియట్ విద్యార్థులకైతే సందీప్ ఇది వెబ్సైట్ రిజల్ట్స్ అయితే చాలా కీలకమైనవని చెప్పుకోవచ్చు. ఎందుకంటే విద్యార్థుల యొక్క భవిష్యత్తు నిర్ణయించేటువంటి ఈ వెబ్సైట్ ర్యాంకులు ఏదైతే ఉంటాయో ఆ ర్యాంకుల ఆధారంగా భవిష్యత్తు కోర్సులకు వెళ్ళడానికి ఇంజనీరింగ్ లో కూడా చాలా రకాల కోర్సులు ఉంటాయి. ఈ మధ్యన కూడా మామూలుగా ఈసీఈ కోర్సులు తీసుకోవడము, వారికి వచ్చినటువంటి ర్యాంకుల ఆధారంగా కాలేజీలను కూడా సెలెక్ట్ చేసుకోవడం ఉంటుంది. కాబట్టి చాలా విద్యార్థులు అయితే ఎంతో ఆసక్తిగా ఎదురు చూసినట్టు సిచ్యువేషన్ కనిపిస్తుంది. అటు ఇంజనీరింగ్ అయినా, ఇటు అగ్రికల్చర్ అయినా, ఫార్మసీ అయినా సరే. సో ఇంటర్మీడియట్ విద్యార్థులు అయితే దాదాపు 2,10,000 మంది మనకు ఈ వెబ్సైట్ ఎగ్జామ్లు రాశారు. కాబట్టి వారు వాళ్ళ పేరెంట్స్ అందరూ కూడా ఎందుకో చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. చాలా మంది విద్యార్థులు కూడా టెన్షన్ కూడా నెలకొంది. మార్నింగ్ 11 o'clock విడుదల కానున్నటువంటి ఈ వెబ్సైట్ రిజల్ట్స్ కోసం అయితే చాలా ఆశాజనకంగా విద్యార్థులు ఎదురు చూస్తున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా కూడా ఎగ్జామ్ నిర్వహించిన 1 week లోపే రిజల్ట్స్ ని కూడా ప్రభుత్వం విడుదల చేస్తున్నటువంటి నేపథ్యంలో కొంతమంది విద్యార్థులు కూడా కాస్త టెన్షన్ గురవుతున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఎందుకంటే ఏ స్టడీలో ఇది చాలా కీలకమైనటువంటి రోల్ విద్యార్థుల యొక్క ఎదుగుదల గానీ, వాళ్ళ కెరీర్ గానీ వెబ్సైట్ రిజల్ట్స్ ఆధారంగా మంచి మంచి కాలేజీలలో ఎంసెట్ సంబంధించినటువంటి గ్రూపులు తీసుకోవడము, సెలెక్ట్ చేసుకోవడం లాంటివి జరుగుతూ ఉంటుంది. కాబట్టి చాలా మంది కూడా రిజల్ట్స్ కోసం ఎదురు చూస్తున్నారు. అయితే వెబ్సైట్ తో పాటు మిగతా రకాల ఎంట్రన్స్ ఎగ్జామ్ కూడా చాలా మంది రాస్తారు. ఐఐటి, IIT, ఐఐటి, జేఈ, అడ్వాన్స్డ్ లాంటి ఎగ్జామ్స్ కూడా రాస్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. చాలా కాలేజీలలో కూడా మనకి ఈసారి నాణ్యమైనటువంటి ఎడ్యుకేషన్ సంబంధించినటువంటి ఇంజనీరింగ్ విద్యను కూడా అందించాలని కూడా ప్రభుత్వం కూడా చాలాసార్లు ప్రకటన చేస్తూ వస్తుంది. ఇంజనీరింగ్ కాలేజీల యాజమాన్యాలతో కూడా మాట్లాడుతూ వస్తుంది. అయితే రిజల్ట్స్ వచ్చిన తర్వాత, ర్యాంకులు వచ్చిన తర్వాత కూడా గతంలో జరిగినట్టుగా విద్యార్థులకు సీట్ల కేటాయింపులో కొన్ని యాజమాన్యాలు కొన్ని రకరకాల కారణాలు చెప్తూ అలాట్మెంట్ అయినటువంటి సీట్లను కూడా ఇవ్వకపోవడము, ప్రభుత్వము ఒక రకమైనటువంటి ఫీజును కేటాయించి ఇంతే ఫీజు తీసుకోవాలని చెప్తే ఆ ఇంజనీరింగ్ కాలేజ్ వాళ్ళు అంతకంటే ఎక్కువగా కూడా ఫీజు తీసుకోవడం లాంటి ఘటనలు కూడా జరిగినటువంటి పరిస్థితులలో ఈసారి అలా లేకుండా యూనివర్సిటీ నిర్వహించిన గవర్నమెంట్ ఏదైతే ప్రతిపాదించిందో అదే ఫీజులను కూడా ఇంజనీరింగ్ కళాశాలలో తీసుకోవాలని కూడా స్పష్టమైనటువంటి ఆదేశాలు కూడా జారీ చేయడం జరిగింది. సో మొత్తానికి ఎంతో ఆసక్తిగా, ఎంతో టెన్షన్ గా ఎదురు చూస్తున్నటువంటి వెబ్సైట్ ఫలితాలు అయితే ఈ రోజు 11 o'clock విడుదల కానున్నాయి. సో విడుదల అయినంతరం ర్యాంకులను కూడా ప్రకటించే అవకాశం ఉంది. సో దానికోసం అయితే స్టూడెంట్స్ అయితే ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు సందీప్. రైట్, థ్యాంక్ యూ రాజు పటేల్. తెలంగాణలో ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశానికి గాను నిర్వహించిన వెబ్సైట్ 2026 ఫలితాలు ఇవాళ విడుదల కానున్నాయి. ఉదయం 11 గంటలకు హైదరాబాద్ జేఎన్టీయూ కాలేజీలో రిజల్ట్స్ ను విడుదల చేయనున్నారు. అందుకోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఉదయం 11:15 నుంచి విద్యార్థులు తమ హాల్ టికెట్ నంబర్లను ఎంటర్ చేసి ర్యాంకులను తెలుసుకోవచ్చు. కాగా ఈ ఏడాది వెబ్సైట్ చివరి పరీక్ష ముగిసిన వారం రోజుల్లోపే ఫలితాలను ప్రకటించడం విశేషం. వెబ్సైట్ అగ్రికల్చర్, ఫార్మసీ ప్రవేశ పరీక్షలు ఈ నెల 4, 5 తేదీల్లో జరిగాయి. ఇక ఇంజనీరింగ్ కోర్సుల్లో ఎంట్రన్స్ కోసం మే 9 నుంచి 11 వరకు నిర్వహించారు. తెలంగాణ వ్యాప్తంగా మొత్తం 2,10,766 మంది అభ్యర్థులు ఈ పరీక్షలకు హాజరయ్యారు. పరీక్ష జరిగిన ప్రతి రోజులు 2 షిఫ్టుల్లో దీన్ని నిర్వహించారు.